ఎన్నికల నేపథ్యంలో అధికారులు నిఘా పెంచారు. విజయనగరం జిల్లా రాజా మండలంలో భారీగా వెండి పట్టుబడింది. ద్విచక్ర వాహనంపై ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న సుమారు 8 కేజీల వెండిని గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా కమిటీకి తెలిపామని, దీనిపై కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా రాజాం మండలం జీసిపల్లి వద్ద ఫ్లయింగ్ స్క్వేర్ తనిఖీల్లో విజయనగరానికి చెందిన హోల్సేల్ వ్యాపారి వద్ద 5,40,000 రూపాయలు విలువైన సుమారు 8 కిలోల వెండిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని ప్రత్యేక బ్యాగుల్లో ఉంచి ద్విచక్ర వాహనంపై తీసుకొస్తుండగా పట్టుకున్నారు. ఇందులో వెండి గంటలు, బరినెలు, ప్లేట్లు, ఇతర వస్తువులు సుమారు 220 ఉన్నట్లు గుర్తించారు. రాజాం పట్టణంలో జ్యువెలరీ దుకాణాలకు సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నట్లు వ్యాపారి చెబుతున్నారని, అయితే ఇందులో వాస్తవాలు గుర్తించేందుకు జిల్లా కమిటీ నివేదించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని, బిల్లులు చూపెడుతున్నందున ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు. దీనిపై జిల్లా కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.